హాయ్ అండి. బెండకాయ ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకుందాము. ఎగ్స్ 6 కుక్కర్లో వేసి 1 కేజీ వచ్చాక సైడ్కి దించేసి పొట్టంతా తీసేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టి సైడ్కి పెట్టుకోవాలి. బెండకాయ చక్కగా కడిగేసుకొని అవి కూడా ముక్కలు కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. టమాటా 3 టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. నేను మామిడికాయ తురుము కూడా వేస్తున్నాను. మీకు తురుము లేనప్పుడు చింతపండు గుజ్జు వేసుకోండి. మామిడికాయ సంవత్సరం మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియోలు కూడా నా దాంట్లో ఉన్నాయి ఛానల్లో. మనం రుబ్బి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మామిడి తురుముతో చాలా వెరైటీస్ కర్రీసు పోపులో వేసుకుని పులిహోర అన్నం అలా చేసుకోవచ్చండి. మామిడికాయలు ఉన్నప్పుడు అలా చేయండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ అన్నీ వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి. అదే కళాయిలో బెండకాయలు కూడా వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి. ఈ కర్రీ రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 3 పచ్చిమిర్చిలు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. చాలామంది కొర్రలు అంటే ఏంటి అనేవాళ్ళు, మీరు ఏవైనా రైస్ షాప్ దగ్గర కానీ కిరాణా షాప్ దగ్గర కానీ ఇప్పుడు అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళి కొర్రలు అడగండి, ఇస్తారు. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు వేసి బాగా వేగిన తర్వాత టమాటా రుబ్బు పెట్టుకుని తీసుకోవాలి. అదంతా కూడా కలిపేసి కొద్దిగా రాళ్ళుప్పు కారం గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసిందే. కారం పొడి పసుపు కూడా ఇంట్లో తయారు చేస్తుంది. చాలా కారం ఉంటుందండి. గుంటూరు మిరపకాయలు ఆ తురుము అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల అలా ముక్కలాగా ఉందండి. వేడి తగిలితే మెల్ట్ అయిపోతుంది. ఇలా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి కలిపి ఇలా బెండకాయ వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి. మీకు గ్రేవీ అవసరం లేదంటే ఇలా వేపుకొని కూడా దించేయచ్చు. నాకు ఇంకొంచెం గ్రేవీలా కావాలని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఉడికించుకునే ఎగ్స్ బెండకాయ త్వరగా ఉడికిపోతుంది. గ్రేవీ ఆల్రెడీ ఉడికింది కాబట్టి. చూసారు కదా, చక్కగా గ్రేవీ బెండకాయ ఎగ్ కర్రీ టేస్టీగా ఉంటుందండి. కొర్రలు 1 గ్లాస్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ పోసి రైస్ లాగే వండుకొని చూడండి, టేస్ట్ బాగుంటుంది.